ఇది వరకు ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది రోజుకి ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇది వరకు బిగ్ బాస్ సీజన్లు అన్నీ ఒక లెక్క, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక లెక్క. ఎందుకంటే ఈ సీజన్లో 6 మంది కామన్ మ్యాన్లు ఉన్నారు, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. కామన్ మ్యాన్లు కూడా ఏం తగ్గేదే లేదన్నారు. ఎక్కడ నువ్వు ఎంత పెద్ద యాక్టర్ అయితే నాకేమి, నువ్వు ఎవరైతే నాకేమి, మేము సెలబ్రిటీలమే, మాకు బిగ్ బాస్ హక్కు ఉందని మెచ్యూర్గా జెన్యూన్గా అంటే జెన్యూన్గా. కాబట్టి బిగ్ బాస్లో 6 మంది కామన్ మ్యాన్లు ఎక్కడ తగ్గేది అంటున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా అసలు జంకడం కానీ భయపడడం కానీ లేదు అసలు. కాబట్టి ఖచ్చితంగా కామన్ మ్యాన్లు అయితే గట్టి పోటీ ఉంది వాళ్ళకి, సెలబ్రిటీలకి కామన్ మ్యాన్లకి గట్టి పోటీ ఉంది. కానీ సెలబ్రిటీలు ఎలా తట్టుకుంటారో చెప్పలేం. మన కామన్ మ్యాన్లకి గట్టి ఫిట్నెస్ ఉంది, మన కామన్ మ్యాన్ల దగ్గర ఒక పోరాడే తత్వం ఉంది, కామన్ మ్యాన్ చేతుల్లో మంచి బలం ఉంది. కాబట్టి చూద్దాం ఏది ఏమవుతుందో. ఖచ్చితంగా కామన్ మ్యాన్లు అనేవాళ్ళు వాళ్ళకి పెద్ద టఫేను. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే కప్పు అయితే కామన్ మ్యాన్ చేతులకు పోయేట్టుగా ఉంది. దేనికంటే వాళ్ళు ఆడే తీరు వీళ్ళు ఆడే తీరు చూస్తుంటే వాళ్ళు కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది. ఎవరో సెలబ్రిటీలు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు చూసారు కాబట్టి అంతా. కానీ కామన్ మ్యాన్లు కొద్దిగా భయపడుతున్నారు కొద్దిగా అట్ట. కానీ వాళ్ళకి ఒక వారం 10 రోజులు 2 వారాలు ఉంటే భయం అంతా పోద్ది. ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటారు, ఆ సత్తా వాళ్ళకు ఉంది. కాబట్టి అందరూ కానీ కామన్ మ్యాన్లు అందరూ బాగాడుతున్నారు. మాస్క్ మ్యాన్ కానీ, కళ్యాణ్ కానీ, మర్యాద మనీష్ కానీ, ఈ దమ్ము శ్రీజ కానీ, ఈ డాక్టర్ పాప కానీ అందరూ స్ట్రాంగే. మాస్క్ మ్యాను, దమ్ము శ్రీజ, కళ్యాణ్, పవన్ కానీ అందరూ కేకేళ్ళు అందరూ. సెలక్షన్ల గురించి చెప్పండి. సెలక్షన్ ఏముంది భయ్య, వాళ్ళకి అగ్ని పరీక్షలు సెలక్షన్ చేశారు. అంటే అగ్ని పరీక్షలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ని చూశారంతా. అదేవిధంగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం చూశారంతా. అగ్ని పరీక్షలో ఈజీగా ఇవ్వాల ఛాన్సు చూశారంతా. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ మైండ్, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మొత్తం చూసి ఇచ్చారు. అంటే వీళ్ళు బిగ్ బాస్లో పోయిన తర్వాత ఒకవేళ ఏమైనా అయితే బయటకు వస్తే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా బతకగలుగుతారా లేదని. కాబట్టి బిగ్ బాస్లో ఉన్న బయటకు వచ్చిన కాస్త పరిస్థితి బాగున్న వాళ్ళకి ఛాన్సులు ఇచ్చారు. అంతేగాని మా బేకార్ వాళ్ళకి మాత్రం ఇవ్వలేదన్నమాట. చనిపోయిన చొక్క, చనిపోయిన నెక్కరు, ఇల్లు వాగి లేకుండా దిక్కులేని వాడికి ఇవ్వలాడ. పరిస్థితి బాగున్న వాళ్ళకే చూసి మరీ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి బాగా మాట్లాడే వాళ్ళకి, మాట తీరున్న వాళ్ళకి అంటే ఎలా వీళ్ళు ఎదుర్కొంటారు లేదా, మైండ్ మెచ్యూరిటీ ఉందా లేదా చూసి మరీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బిగ్ బాస్లో టఫే. సెలబ్రిటీలకి వాళ్ళకి ఒక పెద్ద ఫైటింగ్ ఉంది, చూద్దాం. కానీ వీళ్ళు కామన్ మ్యాన్లు అయినంత మాత్రం సింపతితో ఓట్లు అయితే పడవు, బాగా అయితే ఆడాలి. బాగా ఆడితేనే ఓట్లు వేస్తారు. ఈ రోజు నామినేషన్స్ కూడా పడతాయి. వాళ్ళ నామినేషన్లు పడినాయి, ఎవరు స్ట్రాంగ్ అని చూద్దాం. నాకైతే మాస్క్ మ్యాన్ అనే అతను మరి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆయన చూద్దాం. కానీ అతను మైండ్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంది, కాస్త చూద్దాం. ఒక గెలిచే ఛాన్సులు ఉన్నాయి, బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు కొద్దిగా.